హల్లెలూయా! మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 33 లేక 33వ లెంట్ డేస్‌కి మనము వచ్చి ఉన్నాం. ఈరోజు కూడా మనము దేవుని యొక్క శ్రమల దినాలు, లేకపోతే దేవుడు శ్రమలకి అప్పగింపబడకపో ముందనమాట జరుగుతున్న పరిస్థితులు, అందులో ఉంటున్న వ్యక్తుల యొక్క ప్రధానమైన పాత్రలు ఏదైతే ఉన్నాయో వాటిని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక కొద్ది గంటల్లో అప్పగింపబడబోక ముందు జరిగిన ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడగడం. సో చూడండి, యేసు ప్రభు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్క దేవుడు, ఒక పక్క మానవుడుగా ఉంటున్నాడు. నిజంగా దేవుడు ఒక మనిషి కాళ్ళను పట్టుకోవడం అనేది అసాధ్యం కదా. కానీ దేవుడే నరారూపధారుడై ఈ భూమికి వచ్చి శిష్యుల పాదాలు పట్టుకొని కడిగాడు. చూడండి, యేసయ్యకి ఎంత మంచి మనసు, ఎంత తగ్గింపు. అందుకే అంటాడు కదా, నేను పరిచర్య చేయుటకు వచ్చాను కానీ పరిచర్య చేయించటానికి చేపించుకోవడానికి రాలేదు అని చెప్తాడు. ఈ లెంట్ డేస్లో మనము ఈ యొక్క సంఘటన ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే అలా ఉంటే, ఈ రోజుల్లో యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తే నా రక్షకుడని, యేసుక్రీస్తే నా దేవుడని, ఆయనే నా యొక్క సర్వస్వమని అనుకుంటూ జీవించే జీవితాలు కలిగిన వ్యక్తులు యేసయ్యలాగా ఉంటున్నారా? యేసయ్య లాంటి తగ్గింపు ఉంటుందా? ఈ రోజుల్లో ఎలాగుంటున్నారంటే, నేను యేసయ్య నమ్ముకున్నానండి, నేను ప్రార్థన చేస్తే ఏమేం జరుగుద్ది, మీరందరూ వచ్చి నా కాళ్ళు మొక్కాలి, లేకపోతే మీరందరూ వచ్చి నాకు సేవ చేయాలి, మీరు నా కింద తర్ఫీదు కావాలి, మీరు మనుషులు నా కింద ఉంటే నేను చూసి, లేకపోతే నేను మిమ్మల్ని పరీక్షించి అప్పుడు అని చెప్పి మనిషి తనకు తానుగా శిష్యులను తయారు చేసుకుంటున్నాడు. తనకు తానుగా పరిచర్య చేపించుకుంటున్నాడు. ఎవరి చేత? మనుషుల చేతనే. చూడండి ఎంత వ్యత్యాసం కదా యేసయ్యకి మనకి. మనం ఎలా ఉంటున్నామంటే, నాకు వేరే వాళ్ళు వచ్చి నాకు పరిచర్య చేయాలి. ఎందుకు? నేను యేసయ్య నమ్ముకున్నాను కాబట్టి. వాళ్ళకంటే భక్తిలో నేను కొంచెం ఎక్కువ, వాళ్ళకంటే విశ్వాసంలో నేను కొంచెం ఎక్కువ, వాళ్ళకున్న శక్తిలో నాకు కొంచెం ఎక్కువ శక్తి ఉంది. వాళ్ళు 10 సార్లు చేయాలి ప్రార్థన, నేను ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు అనే రీతిలోకి వచ్చిన తర్వాత, అలాంటి భక్తి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మానవుడు ఏమవుతున్నాడంటే, ఇక నేను యేసయ్యతో ఏం చెప్పినా, యేసయ్య నామంలో ఏం చేసినా జరుగుతుందని చెప్పేసి ఇక మానవుడు తనకు తాను గొప్పవాడిగా, తనకు అందరూ పరిచర్య చేయాలని అనుకుంటున్నాడు. కానీ సృష్టిని చేసిన దేవుడు, ఒకసారి గమనించండి, సృష్టిని చేసిన దేవుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన చూస్తున్న దేవుడు, మన ప్రతి గమనాలు అంతెందుకు, మన యొక్క తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక రాలిపోయినా దేవునికి అనుమతి లేనిది రాలిపోదంట. ఆ తల వెంట్రుకలను లెక్కించగల దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఏం చేశాడంటే, తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. తాను శిలువ మీదకి వెళ్ళక ముందు, శ్రమలకి తను తాను అప్పగింపబడక ముందు. అలా ఉన్నప్పుడు ఇప్పుడున్న మనం ఎలా ఉంటున్నాం? ఈ లెంట్ డేస్లో మనం ఇదే గమనించి మన జీవితాల్లో మనము కావాలంటే పరిచర్య చేయాలి కానీ పరిచర్య చేపించుకోకూడదు. ఈ సత్యాన్ని ఈనాటి మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఆ మానవుడు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, అది గ్రహించలేక, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూపించుకోలేక, దేవుని యొక్క గుణాన్ని బయట పెట్టుకోలేక, మానవుడు తన గుణాన్ని బయట పెట్టుకొని దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో మనం ఏం చేయాలంటే, కనీసము ఇప్పటి నుంచైనా సరే పశ్చాత్తాపడి, యేసయ్య నేను పరిచర్య చేయడం కాదు, నాకు వేరే వాళ్ళు వచ్చి పరిచర్య చేయడం కాదు,
నేనే వారికి పరిచర్య చేయాలి. చేపించుకోవడం కాదు, చెయ్యాలి అనేది మనకొస్తే ఈ లెంట్ డేస్‌లో మనం ఆ మార్పు పొందితే తప్పక మనము పరిచర్య చేస్తాం. యేసయ్య అనేక పరిచర్యలు చేశాడు. వాక్య పరిచర్య చేశాడు. స్వస్థత పరిచర్య చేశాడు. తర్వాత చివరికి తన బల్లారాధన పరిచర్య చేశాడు. తమ శిష్యుల పాదాలు కడిగే పరిచర్య కూడా చేశాడు. అనేక మంది దగ్గరికి వచ్చి ముట్టాడు. స్వస్థపరిచిన పరిచర్య చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పాపాలను క్షమించాడు. ఇలా చాలా చేసిన వ్యక్తి గొప్ప దేవుడు మానవుడిగా ఉంటూ మన కోసము ఇప్పటికీ పరలోకంలో తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉండి నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడంటే దేవుని మనం ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. కాబట్టి అటువంటిదిగా మనం ఉండడానికి లెంట్ డేస్‌లో మనము ప్రార్థిద్దాం. అలా ఉండడానికి మనము నిర్ణయం తీసుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.